నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో చాలామంది నన్ను ఎగతాళి చేశారు. దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నాడు, నేను సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది నన్ను చూసి హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నువ్వు కూడా సంచేసుకుని పాస్టర్ అయిపోతావరా? మేము చూడు బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం, ప్రపంచంలో ఎక్కడో చోట సెటిల్ అవుతాం, ఉన్నతమైన స్థానాల్లో మేము ఉంటాం అని చాలామంది నన్ను చూసి హేళన చేశారు. కానీ నేను చెప్పాను ఒకటే, మీరు ఎక్కడైనా ఉన్న ప్రపంచంలో మీరు ఏ స్థానానికి వెళ్ళండి, కానీ నా దేవుడు నన్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన సేవ చేసిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చిత్తానుసారంగా దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు బహుశా చాలామంది నా ఫ్రెండ్స్ లేకపోతే నా కాలేజ్ మేట్స్ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు అప్పుడప్పుడు నాకు ఈమెయిల్ పెడుతూ ఉంటారు, లేదంటే ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చూసి మెసేజ్లు పెడుతుంటారు. వెస్లీ మేము గుర్తున్నామా, మనం కలిసి చదువుకున్నాం కాన్వెంట్లో, మనం కలిసి చదువుకున్నాం స్కూల్లో, మనం కలిసి చదువుకున్నాం కాలేజ్లో. ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా మాకు ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ చెప్తున్నాం, జాన్ వెస్లీ గారు మా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి చదువుకున్నాను. చాలామంది చెప్పేస్తున్నాను నేను. ఎప్పుడైనా అమెరికా వస్తే, ఎప్పుడైనా యూకే వస్తే ఒకసారి మా ఇంటికి వచ్చి మా కోసం ప్రార్థన చేయి. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? గొప్ప గొప్ప ఉద్యోగాలు కలిగి ఉన్న మేము ఏదో 1-2 దేశాల్లో సెటిల్ అయిపోయాం. మేము విన్నాం ఇప్పుడు నువ్వు దాదాపుగా 100 దేశాలు తిరిగేసావని. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.